దక్కని రిలేషన్ కోసం దిక్కులేని వాళ్ళ ఆలోచించకండి. జరిగిన గతాన్ని మరచి ముందున్న మీ గమ్యాన్ని చేరుకోండి. భవిష్యత్తులో మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళే మిమ్మల్ని చూసి తలదించుకుని బ్రతుకుతారు. విత్తనం మంచిదైనట్లయితే మొక్క ఎక్కడైనా మొలుస్తుంది. అలాగే నీ ఆలోచన మంచిదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పక గెలుస్తావు. బాధ్యత లేనటువంటి ప్రేమ చాలా అందంగా ఉంటుంది. బాధ్యతతో కూడిన ప్రేమ భారంగా ఉంటుంది. గుండెల్లో అగ్ని పర్వతం బద్దలవుతున్న పరిస్థితులకు అనుగుణంగా మౌనంగా ఉండడమే మనిషి యొక్క సహజ లక్షణం. మనం ఈ పుడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టే వరకు పోరాడవలసిందే. వేరే దారి లేదు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఇతరులపై నిందలు వేయకూడదు. కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఉంది. మీకు మంచి చేసేవారిని మరవకండి. మిమ్మల్ని ప్రేమించేవారిని ద్వేషించకండి. మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చేయకండి. బాధ, బలం రెండు నీలోనే ఉంటాయి. విచిత్రం ఏమిటంటే ఏది ముందు వచ్చినా రెండవది కనబడకుండా పోతుంది. నిన్ను దూరం చేసుకున్న వారి గురించి అసలు బాధపడకు. ఆ బాధపడాల్సింది నీవు కాదు, నిన్ను వదులుకున్న వాళ్ళు. విజేతలు ఎప్పుడూ విజయాలతో నిర్మింపబడరు. తన విశ్వాసాన్ని నిరంతరం నిలబెట్టుకోవడం ద్వారా తయారు అవుతారు. అవసరం లేని వస్తువులు ఇంటికి బరువు. అవసరం లేని ఆలోచనలు మన మనసుకి బరువు. నిన్నుగా ఇష్టపడే వాళ్లకు నీవంటే ఏమిటో చెప్పనవసరం లేదు. నిన్ను ఇష్టపడని వాళ్లకు నీవంటే చెప్పినా అర్థం కాదు. మనం మంచివాళ్ళుగా జీవిస్తే చాలు. దానికి నిరూపించుకోవాలని ప్రయత్నించిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే. అదే ఆత్మవిశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే విజయం మనల్ని వరించినట్లే. నీ జీవితానికి ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా నీ ఆలోచన నుంచే మొదలవుతుంది. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని ఎలా దాటలేవో కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేవు.